అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నూ డైరీస్. సో ఈరోజు వచ్చేసి మనం బనానా బ్రౌనీస్ చూద్దాము. సో దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ జాగరీ తీసుకోవాలి, గ్రేట్ చేసింది. సో అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి మనం బెల్లంని కరిగించుకోవాలి. సో దానికోసం స్టవ్ మీద పెట్టి కరిగించుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 బనానాస్, 3 to 4, చిన్నవి అయితే 4 బనానాస్, కొంచెం పెద్దవి అయితే 3 బనానాస్ వేసుకోవాలి. సో ఆ 3 బనానాస్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి ఫోర్క్ యూస్ చేసి. సో నెక్స్ట్ ఇందులో ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎగ్ వేసాం కాబట్టి మనకి స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. సో అది వచ్చేసి ఒక 10 to 12 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వేసి మంచిగా మిక్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ హెల్తీ వెర్షన్ అని చెప్పా కాబట్టి ఇందులో పీనట్ బటర్ యూస్ చేసిన, బటర్ యూస్ చేయట్లేదు. సో అదొక 3/4 కప్ ఆఫ్ పీనట్ బటర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెల్ట్ చేసి పెట్టుకున్న జాగరీని కూడా వేసుకొని మంచిగా మిక్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి 3/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవాలి. బ్రౌనీస్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కోకో పౌడరే కదా. సో 3/4 కప్ ఆఫ్ కోకో పౌడర్. మనకు కావాలంటే ఇందులో నార్మల్ బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ హెల్తీ వెర్షన్లో జాహ్నూ కోసం కాబట్టి నేను పీనట్ బటర్ యూస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మన దగ్గర ఉన్న కేక్ టిన్స్లోకి ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకోవడమే. సో అండ్ మనం ఇందులో ఎటువంటి డార్క్ చాక్లెట్ ఆర్ మిల్క్ చాక్లెట్ యూస్ చేయలేదు కాబట్టి జస్ట్ పైన స్ప్రింకిల్ చేయడానికి నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో దాన్ని గ్రేట్ చేసుకొని పైన వేసుకోవడమే. సో నేను ఆల్రెడీ 10 minutes ముందే నేను బాండీ పెట్టుకొని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. సో దానిలోకి మన కేక్ టిన్స్ని ప్లేస్ చేయడమే. సో నా దగ్గర 2 పెట్టాను కాబట్టి ఈ బాండీలో ఒకటే పట్టింది. సో నేను పక్కన ఇంకొక కుక్కర్ పెట్టుకొని సో అందులో చిన్నది పెట్టుకున్నాను. సో వీటిని లో ఫ్లేమ్లో 30 to 35 minutes బేక్ చేసుకోవాలి అంతే. అండ్ నెక్స్ట్ చాక్ పెడితే అంత క్లియర్గా వస్తే బేక్ అయినట్టే. సో దట్స్ ఇట్. సో అంతే, కొంచెం చల్లగా అయినాక మనం పీసెస్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీ వెర్షన్లో, చాలా హెల్తీ వెర్షన్లో మనం ఇంట్లోనే బ్రౌనీస్ చేసుకోవచ్చు. సో మనం పిల్లలు పెట్టేందుకు గిల్ట్ ఫ్రీ అనమాట. సో నెక్స్ట్ వితౌట్ షుగర్, వితౌట్ ఓవెన్, వితౌట్ మైదా, వితౌట్ బటర్, మనం పీనట్ బటర్ యూస్ చేసాము, జాగరీ యూస్ చేసాము, కోకో పౌడర్ యూస్ చేసాము, అండ్ బనానాస్తో మనం బ్రౌనీస్ చేసుకున్నాము. సో జాహ్నూకి అయితే చాలా నచ్చాయి అనమాట. సో వాడు చాలా ఎంజాయ్ చేశాడు. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేను కొన్ని స్నిప్పెట్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను.
it for today's video. Thank you for watching. Please like and subscribe.